మిత్రులారా, హిందూ జాతి ఈ విధంగా అవమానించబడడానికి కారణం రాజ్యాధికారం విధర్మీల చేతిలో ఉండడమే. వర్షకాలం ముఖాలను చీల్చి చెండాడి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించడానికి మనమంతా ఇలా ఐకమత్యంగా బద్ధజత్నం కావాలి. మన గురుదేవులైన దాదాజీ ఖోండి దేవుడు సాక్షిగా, నా తల్లి జిజాబాయి పాదాలపై ఆడగా, పట్టాభిషక్తులైన ఈ రోహితేశ్వరుడు సాక్షిగా ఆ కంఠంలో ప్రాణం నిలిచి ఉన్నంత వరకు హిందూ స్వరాజ్య స్థాపన కోసమే పోరాడుతానని ప్రమాణం చేస్తున్నాను. ముందుకు వచ్చి ప్రమాణం చేయండి. హర హర మహాదేవ. స్వాధీనం చేసుకుని హిందూ జెండా ఎగరేసింది సార్. ఎవరా పనిచేసింది? ఈ జబ్బు సుల్తాన్ ఆధీనంలో ఉన్న కోటలపై దండయాత్ర చేసే ధైర్యం ఎవరికుంది? అరే షహాజీ సాబ్, నీకు ఏమి తెలవనట్టు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. నీకు ఏమి తెలవకుండానే ఇంత జరిగిపోయింది. మన ప్రాంత కోటచారులుగా నియమించినదే కదా. మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? చెప్పండి అతనేదో. అరే చెప్తే ఏమి చేస్తారు సార్? పిచ్చు ప్రశ్న. సుల్తాన్ వారు ఆజ్ఞ అయితే రేపే దండయాత్రకు బయలుదేరి ఆ కోటలను స్వాధీనం చేసుకుంటారు. షహాజీ సాబ్, ఆ పని వల్ల కాదు. సహాజీ అంటే ఎవరనుకున్నావు? వారు మన బెంగళూరు సుబేదార్. మర్యాద లేదా? కాశం చెప్పిన దాంట్లో తప్పులేదు సాయిబా. అదే పని చేసింది ఈయనగడ్డ శివాజీ. ఆయనే హిందూ రాజ్యం పేరుతో మామూలు కూడా పెట్టి సుఖంగా రక్తం చెందకుండా 4 కిలోలు కొట్టిండు. ఏమిటి అంటే శ్రీకాంతరాజు కప్పుడు చెప్తుండు. షహాజీ, ఇది నిజమేనా? నాకు తెలియదు జహాపనా. నీకు తెలియకుండా నీ చిన్నప్పుడు ఇంత పని చేస్తావా? నన్ను నమ్మమంటావా సహాజీ? నమ్ముతున్నాను షహాజీని, నేను నమ్ముతున్నాను. శుక్రియా జహాపనా. మీరైనా నమ్మినందుకు సంతోషం. అచ్చా, నీవే వెళ్ళి ఆ 4 కిలోలను స్వాధీనం చేసుకుని నీటి కొడుకుని మాకు అప్పగించాలి. आगंड जहां इस मौके में सहाजी जाकर उसके बेटे के फौज में मिल गया तो नुकसान हमको ही होगा. పాపం సహాజీని ఎందుకు ఇబ్బంది పెడతారు? కొడుకు మీద యుద్ధం అంటే ఎవరికైనా కష్టమైతే మన పదేకాన్ని పంపుదాం. ఏమంటావు సహాజీ? లేదు వ్యవసాయం. నేను ముందు వెళ్ళి మా వారికి చెప్పి చూస్తాను. వాడిని ఇక్కడికి రప్పిస్తాను. నేను చెప్తే వాడు కాదని. దయచేసి మీరు తొందరపడకండి. क्या नाटक है साजी? आपकी नौटंकी अद्भुत है. आपकी बेटा నీకే కాకుండా ఇన్నికి అనుకుంటున్నాడు. అది సైన్యమిక ఆడి వయసు అంతా. సర్కార్ ఈడే ఆడుకొట్టు శివాజీ గారిని పంపి ఒట్టులో సుబేదార్లు బెదిరించి స్వాధీనం చేసుకోమని చెప్పిండు. ఈ సహాయం చెప్పి వాడు పిల్లల్ని స్వాధీనం చేసుకుండు. కాసిం, కరీం, బోలో ఎవరు బోలో అమ్మకం. నాకు అంత అవసరం ఏముంది? నాకు సుల్తాన్ ఇచ్చిన బెంగళూరు జాగిర్ ఉంది. నా కొడుకు పుణే జాగిర్ ఉంది. నేనెందుకు దాన్ని చేస్తాను? కానీ బీజాపూర్ రాజ్యాన్ని హిందూ రాజ్యం చేయాలనే కోరిక ఉంది. బీజాపూర్ సుల్తాన్ బుడ్డా హో గయా, ఇంకా యుద్ధం చేసే పరిస్థితి లేదు అని ఊరికి చెప్పి దాడి చేయించింది వీరే సాబ్. అప్పుడు మాటలు చెప్తే తల తెగిపోతుందా?
ఎందుకున్నాం మరి నిజాంకి డోకా చేసి బిజాపూర్కి వచ్చావు, బిజాపూర్కి డోకా చేసి మొగల్ దర్బార్కి పోయావు. ఇప్పుడు ఆంటీ ఇంటికి కొట్టి తిరిగి ఇక్కడ చేరావు. ఇప్పుడు నీ కొడుకు పక్కన చేరావు. రమేష్, నేను ఎవరి పక్షాలు చేస్తే వాళ్ళనే గెలిపించాను, వాళ్ళ వయసుగా పోటీ పెట్టాను. ఈ సహజీ మాట అంటే మాటే, కానీ ఈనాడు నా నమ్మకానికే భంగం కలిగింది. నేను ఇక్కడ ఉండలేదు. సెలవు. ఉండటం వెళ్ళటం అంతా నీ ఇష్టమేనా సహాజీ? నన్ను బంధించమని ఈ టీకంలో పోతలేదు బేగం. నాకు తెలుసు సహాజీ నిన్ను బంధించడం కష్టమని. అందుకే బాజీ కోర్పడే ఇంటికి నిన్ను విందుకు పిలిపించి మత్తు పెట్టించాను. తిరిగి బంధనరా మోసంతో దొంగ దెబ్బతీటు కదరా. ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడండి. ఆగండి. సహాజీ మనకి ఎన్నో విధాల సాయం చేశాడు. అటువంటి వాడిని ఈ విధంగా చంపడం అన్యాయం. ఇలా ఎవరైనా చేశారు పని. ఎవరిని అడగాలి? నేనే చేయించాను. న్యాయం అన్యాయం చూస్తే రాజ్యాధికారాలు నిలబడవు. జరిగేది నిశ్శబ్దంగా చూడగలిగితే చూడండి, లేకపోతే లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అన్యాయం నాశం. సుల్తాన్ సంగతి నేను చూసుకుంటాను. మీరు సహాజీని ఖైదు చేసి శివాజీ ఖబర్ పెట్టండి. పట్టిన 4 కిల్లాలు మనకు చెప్పి అరకిలోని పోవాలి. లేకపోతే సహాజీ తల కోట గుమ్మానికి వేలాడదీస్తే ఓ హైందవ ధర్మ పరిరక్షణాధ్యక్షులైన స్వరాజ్య సారథులారా, నవ్య నాయకులారా, ప్రజలారా, వింజ భవానీ మాత లోహితేశ్వరుల కరుణా కటాక్ష వీక్షణాలతో మనదైన హిందూ స్వరాజ్యం ఏర్పాటు ప్రారంభమైందని మీ అందరికీ తెలుసు. మీ అందరి సహకారంతో తోరణదుర్గం, సేవల్, సుభాన్మంగళం, కొండాలకోటల మనకు స్వాధీనమయ్యాయి. తోరణదుర్గంలో అమ్మవారు ప్రసాదించిన నిధులతో వరాంబదేవ పర్వతంపై శత్రు దుర్భేద్యమైన రాజ్గఢ్ కోటను నిర్మించడం జరిగింది. ఇక నుండి మనది స్వతంత్ర మరాఠా రాజ్యం, అదే హిందూ స్వరాజ్యం. హర హర మహాదేవ. మన గురుదేవులు దాదాజీ మనకు కర్తవ్యాన్ని నిర్దేశిస్తారు. ఓ హైందవ విరోధులారా, రాజమాత జిజియాబాయి, మహావీరుడు సహాజనపడ్డ శివాజీ మనదైన మరాఠా సామ్రాజ్యాన్ని పూర్వ వైభవాన్ని సంతరింపజేయడానికి నడుమించాడు. మీరందరూ సహకరించారు, చాలా సంతోషం. కానీ ఈ పరాజయాన్ని బీజాపూర్ సుల్తాన్ చూస్తూ ఉంటాడు. కావున మనం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు నుంచి మన రాజ్యంలో గోవధ నిషేధించాం. వారిని, స్త్రీలను, వృద్ధులను చంపకూడదు. స్త్రీలకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలి. మన ప్రకటనలో పండుగ బండోధారణ పన్నులు వసూలు చేయాలి. రామరాజ్యాన్ని స్థాపించాలి. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఇంకా మన ఆడవాళ్ళని చెరబడుతున్నారు. మనం ఎందుకు వదలాలి? ఈ ఉదారవాదంతోనే మనం నాశనం అయ్యాలి. అప్పుడు వాళ్ళకు మనకు తేడా ఏముంది? శత్రువుల భార్యలైనా, ఏ మతం వారైనా మనకు మాతృ సమానులే. మన స్వరాజ్యంలో ఒక బాధితుడు వారి అత్యాచారానికి గురై కదని విన్నవించుకోవడానికి వచ్చాడు. అయ్యా నమస్కారం. మాది రంజాగ్రహం.
రంజాగ్రమ పటేలు నా వారిని ఇంటి పనికని పిలిచి బలాత్కారం చేశాడు. పోయిన నన్ను తీవ్రంగా కొట్టి నా కాలు వెనుకొట్టాడు ప్రభు. ఎవరెక్కడ? ప్రభు, రంజాగ్రామ పట్టేలో బంధించి తీసుకురండి. పనికే మన రక్షకుడు అతను అందించి తీసుకొచ్చాడు ప్రభు. పటేల్ గారు, మీరు తన భార్యను బలాత్కరించారనే తన అభియోగం. దానికి మీ సమాధానం? నేను బీజాపూర్ సుల్తాన్కు ఆంధ్రప్రదేశ్ పటేల్లో నన్ను ఇలా నిలబెట్ట అవమానించడం మీకు మంచిది కాదే. అదే అమ్మా, నువ్వు ఒక క్షణం అభిప్రాయం. అలా కూర్చో. ఇప్పుడు చెప్పండి, మీరు అతని భార్యను బలాత్కరించిన మాట వాస్తవమా కాదా? మీకు అర్థమవట్లేదే. కానీ ఈ బీజాపూర్ సుల్తాన్ రాజ్యంలో బానిసంచత బలవంతంగా పనిచేయింది కూడా నేరం కాదు. నేను అతని భార్యని, నా భార్య ఇంట్లో లేదు, 2 పనులు ఎత్తాను, మా ఇంటి ఆవిడ చేసే పనులు చేసి పెడతావా అని అడిగాను. దానికి ఒప్పుకుంది. అప్పుడు నా భార్య చేసే ప్రతి పని చేయాల్సిందే దానికి ఆవిడ నిరాకరించింది. అందుకే బలవంతం చేయాల్సి వచ్చింది. ఇలా తప్పే ఉంది. మరి అతన్ని ఎందుకు కొట్టావు? నీకు అర్థమవట్లేదే. చట్ట ప్రకారం నేను శాస్త్ర పనికి అడిగాడు. ఆత్మరక్షణ కోసం కొట్టేది. ఏంటి చట్టం? బలాత్కరించడమా? నీకు అర్థమవట్లేదు. ఈ బీజాపూర్ రాజ్యంలో ఆడది ముసుగేసుకోకుండా తిరగడం నేరం. అలా తిరిగిందాన్ని ఈ మగడున్న బలవంతంగా అనిపిస్తే అది నేరం కాదు. కాదా మరి? ముందు నేను చట్టం చదవాలా? ఎవరో అడగాలి మాట్లాడుకుని నన్ను దర్బారికి తీసుకొచ్చి అవమానించారు. నేను వెళ్ళి బీజాపూర్ సుల్తాన్తో చెప్పాను అనుకోండి, మేము ఉద్యోగం ఊడిపోద్ది. ఏమంటారు? నీకు అర్థమవట్లేదే. వీడు భవిష్యత్తులో ఏ ఆడదాన్ని ముట్టుకోకుండా వీడు చేతులు నరికేయండి. ఆదిల్ షా సుల్తాన్ దగ్గరికి వెళ్ళకుండా కాళ్ళు కూడా నరికేయండి. నరికేటప్పుడు జాగ్రత్త, వీడు ఖచ్చితంగా బ్రతికే ఉండాలి. వీడి ఆస్తి మొత్తాన్ని అతని భార్యకు దొంగబట్టాగా రాసి ఇవ్వండి. ఈ ఆదిల్ షా రాజ్యం కాదు, శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్యం. ఇక్కడ పాపని క్షమించడం లేవు. కేవలం శ్రీకృష్ణుడు ప్రవచించిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ మాత్రమే ఉంటాయి. తీసుకోండి. హర మహాదేవ. సమర్థ రామదాస్ గారు మీ దర్శనం కోరుతున్నారు. ఎప్పుడు ఏ రాజాస్థానానికి వెళ్ళని సమర్థరామదాస్ గారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యం కాదు. వారికి సాక్షాత్తు ఆంజనేయ స్వరూపులుగా భక్తులు కాదు. వారు మన హైందవ జాతిని జాగృతి పరచడానికి తాను వెళ్ళిన ప్రతి గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం, ఒక వ్యాయామశాలను ప్రతిష్ఠించి భారత జాతిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న గొప్ప మహనీయుడు, గొప్ప ఆధ్యాత్మికులైన గొప్ప రాజనీతికుడు. అయితే నేనే హిందూ స్వరాజ్య స్థాపకులైన శివాజీ మహారాజుకు శుభాశీస్సులు. మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన మీ గురుదేవులు కోరుదేవు గారికి, మీ తల్లి విజయాబాయి గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలి. ధైర్యం ఉంటే నిర్వాహితుడిగా ఒంటరిగా నాతో రా.
లేదు. మా గురుదేవుడు దాదాజీ కోడిదేవు మీ గురించి చెప్పారు. నా తల్లి చిన్ననాడే మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అందుకే వచ్చాను. కానీ నువ్వు అజాగ్రత్తగా వచ్చావు. నా తల్లి మాటపై నాకు నమ్మకం ఉంది. మా గురుదేవుడు చెప్పిన దేనినైనా నేను విశ్వసిస్తాను. అన్ని నీ గురువుని నమ్మనవాడు నరకానికి పోతాడు. నమ్మాల్సిందే. కానీ నమ్మకం వేరు, జాగ్రత్త వేరు. జాగ్రత్త భయం నాస్తి. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఈ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. సరే, ఈసారి నుండి అలాగే ఉంటుంది. నేను ఇప్పుడు నీ మీద దాడి చేయబోతున్నాను. మీరు ఆ పని చేయలేరు. చేత నేను హిందూ స్వరాజ్యం కోసం పోరాడుతున్న వ్యక్తిని. మీరు హిందూ జాతి ఔన్నత్యం కోసం గ్రామ గ్రామాన మారుతి వ్యాయామశాలలు స్థాపించి జాతిని బలోపేతం చేస్తున్న ఆధ్యాత్మికవేత్త. మీరు ఆ పని చేయలేరు. వేదివాడ ఎంతటి శక్తి అయినా ప్రణోభానుకో బలహీనతకో లొంగిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేయగలరు. నమ్మని వాళ్ళతో మనం జాగ్రత్తగానే ఉంటాం కాబట్టి వాళ్ళతో ప్రమాదం లేదు. ఈ భారతదేశంలో హిందూ రాజులంతా తమ తమ రాజ్యాలను పరాయి మతస్థులు కోల్పోవడానికి కారణం పరాయి మతస్థుల పరాక్రమం కాదు, సొంత వ్యక్తుల నమ్మక ద్రోహం. జీవితంలో ఎవరిని నమ్మకూడదని మీ ఉద్దేశమా? నమ్మకం లేని జీవితం దుర్భరం అయిపోతుంది. నమ్మకస్తుల వలన మాత్రమే మహత్తర కార్యాలు సాధించబడతాయి. కానీ ప్రతి నమ్మకానికి ఒక మితి ఉంటుంది. 100 మంది నమ్మకస్తుల శ్రమ ఒక్క ద్రోహి కారణంగా నాశనం అయిపోతుంది. ఆ ద్రోహిని నేనే అనుకో. ఇప్పుడు నీ మీద 1000 మంది ముస్లిం సైనికులతో దాడి చేశాను. వీరోచితంగా పోరాడి వీలైనంత మందిని చంపి నేను స్వర్గం అలంకరిస్తాను. మరేం చేయలేదు. తప్పించుకుపోవాలి. పారిపోవడం తప్పించుకునే మార్గం అదొక్కడే అయితే ఖచ్చితంగా పారిపోవాలి. వీలైతే ద్రోహం చేసిన నన్ను చంపి మరీ పారిపోవాలి. శత్రువులకు వెన్ను చూపి పారిపోవడం వీరధర్మం కాదు. ఇంతకన్నా అవమానమే ఉంటుంది. శ్రీకృష్ణుడు వీరుడే కదా. ఖచ్చితంగా. మరి జరాసంధుని పక్షాన కామయముడు యుద్ధానికి వచ్చినప్పుడు ఎందుకు ఓడిపోయాడు? పారిపోయాడు. వీరధర్మం తెలియకనా? అన్ని వరాలు కలిగిన వాడిని అక్కడ తప్పడం సాధ్యం కాదు. వాడు చచ్చే ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి యూతుల వెంట పరిగెత్తి ముచ్చుకున్న మహాముడు తపస్సు తీసుకుంటున్న గుహలోనికి ప్రవేశించి అతని కోపాగ్నికి ఎర చేయడం ద్వారా భస్మం చేశాడు. ఇక్కడ ధర్మాన్ని కాపాడడానికి కాలయముని చంపడం ముఖ్యం. పోరాడి చంపాడా, పారిపోయి చంపాడా అన్నది ముఖ్యం కాదు. అంటే ఇక్కడ ధర్మాలతో పని లేదు, కేవలం గెలిపే యుద్ధంలో ముఖ్యం అంటారు. తప్పు. అవతల వ్యక్తి ధర్మాత్ముడైతే, అవతల వ్యక్తి మంచివాడైతే అతనితో నీకు యుద్ధమే వద్దు. నీ పోరాటం ఎప్పుడూ అధర్మం మీదే ఉండాలి. అవతల వ్యక్తి దుర్మార్గుడైనప్పుడు అతనితో ధర్మయుద్ధం అనే ప్రసక్తే లేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అధర్మాన్ని అవసరమైతే అధర్మంతోనే నా యుద్ధం. సరే, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. సంకోచించాడు. ఈ ప్రపంచం ఎవరిది? ప్రజలదా, పాలకులదా? శక్తివంతులది. ఈ ప్రపంచంలో అధికారం శక్తివంతులకు మాత్రమే. మరి బలహీనుడి పరిస్థితి? బలి పశువుల పరిస్థితి నేను చావడమే. కానీ బలహీనులు కూడా బతుకుతున్నారు కదా. బ్రతకనిస్తున్నారు. బలవంతుడికి కూడా బలహీనుడితో అవసరం ఉంది కనుక బ్రతకనిస్తున్నారు. అవసరం తీరిపోతే చంపేస్తారు. మరి ఆవుని కషాయవాడిగా పిలుపుతారు. మరి బలహీనుడికి అధికారం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు బలవంతులుగా మారుతారు. ఈ ప్రపంచంలో బలవంతుడి అధికారం మిత్రమా. అందుకే శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, సంఘపరంగా సైనిక
పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా బలంగా ఉన్నాడు. నువ్వు బలవంతుడు అయినప్పుడు మాత్రమే ఈ ప్రపంచం నీ మాట వింటుంది. అప్పుడే నీ శాంతి వాక్యాలను ఈ ప్రపంచం గౌరవిస్తుంది. బలహీనుడికి శాంతి గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నా. అర్హతలేకి విలువని మరి ప్రపంచం అంటున్నా. అరిచి ఘీ పెడుతున్నా మేకల్నే బలిస్తారు మిత్రమా, సింహాన్ని కాదు. సింహంగా బ్రతకడం నేర్చుకో. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నా? నీవు బీజం వేసిన ఈ హిందూ స్వరాజ్యాన్ని మహావృక్షంగా విస్తరింపజేయాలి. దానికి ఇప్పుడే బీజం పడింది. దాన్ని తినడానికి చీమలు కూడా ప్రయత్నిస్తాయి. అంటే చుట్టుపక్కల వాళ్ళు గ్రహించావు. దాన్ని దాటుకుని వలకెత్తితే పక్షులు తినాలని చూస్తాయి. పై నుండి వచ్చిన వాళ్ళు యథాశ దాన్ని కూడా దాటుకుని మొక్కగా మారితే పశువులు తినాలని చూస్తాయి. పరాయి పాలకులు యథాశ దాన్ని కూడా దాటుకుని మహావృక్షంగా మారితే ఆ చీమలు, ఆ పక్షులు, ఆ పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే కదా. సమయం వచ్చే వరకు వేచి ఉండడం నేర్చుకో. అవకాశం వచ్చినప్పుడల్లా ఎదగడం నేర్చుకో. ఈ హిందూ స్వరాజ్యాన్ని మహావృక్షంగా విస్తరింపజేయండి. ఆ పర్వతాన్ని కిందలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు హాయిగా సేదతీరుతాయి. మరి ఆ పరిక్రమలో నేను ఓడిపోతే, నిలవడం నేర్చుకో. మోసపోతే, జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే, బాగుపడడం నేర్చుకో. నేనే చనిపోతే నీ ఆశయాన్ని బ్రతికించుకోవడానికి ఏం చేయాలో సావక ముందే తెలుసుకో. ఎలా పట్టుకోవాలో తెలియడం కాదు మిత్రమా, ఓటమి ఎలా తట్టుకోవాలో కూడా తెలియాలి. కొంతమంది నమ్మకస్తుల శ్రమ ఒక్క ద్రోహి కారణంగా నాశనం అయిపోతుంది. ఒక్క విజయం 100 అవంకర్లను కప్పిపెడితే ఒక్క పరాజయం లేని అవంకర్లు 1000 తెచ్చిపెడుతుంది. అధర్మం మీద విజయాన్ని సాధించడానికే ప్రాధాన్యతని ఎలా సాధించాలనేది పెద్ద విషయం కాదు. ముందు స్వదేశం, తర్వాత స్వధర్మం, ఆ తర్వాతే ముందు స్వదేశం, ముందు స్వదేశం, తర్వాత స్వధర్మం, తర్వాత స్వధర్మం, ఆ తర్వాతే నువ్వు నీ కుటుంబం. ఆ తర్వాత నేను నా కుటుంబం. జై రఘువీర సమర్థ. ఆధ్యాత్మికవేత్తైనటువంటి సజ్జనులు ప్రాపంచిక యుద్ధతంత్రాలపై ఎంతటి అపార ప్రజ్ఞలు కలిగి ఉండడం నిజంగా వాటిని నాకు వివరించడం ద్వారా నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇక ఈ మార్గం నాకు అనుసరణీయం. జై రఘువీర సమర్థ. ఇది దాసబోధం. దీనిలో తరతరాలుగా ముస్లిం రాజులు అనుసరిస్తున్న వ్యూహాలు, యుద్ధ తంత్రాలు, వాటిని ఎదుర్కొనే మార్గాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అతిశయించండి. జై రఘువీర సమర్థ. జై రఘువీర. హర హర మహాదేవ్. ఎందుకు వచ్చాం? ఇది ఏకాంతం. ప్రభు దుర్వార్త. అవును ప్రభు, మీ తండ్రి షహాజీ బీజాపూర్ పరీ బేగం ఆజ్ఞ మేరకు బంధించాడు. వెనువెంటనే ఆక్రమించిన దుర్గాలను అప్పగించి శరణు వేడకపోతే షహాజీని వధించడం జరుగుతుందని అఖిలు పంపించారు ప్రభు. అంతేకాదు ప్రభు, మీ అన్న షంబాజీని అబ్దుల్ ఖాన్ దొంగ చాటుగా వెనక నుండి పిరంగితో కాల్చి చంపించారు. వచ్చింది ప్రభు. వెంటనే వెళ్ళాలి. పద. అయిపోయింది. सब खत्म हो गया. रे शिवाजी,
मुझे माफ करो बेगम साहिब. నేను శివాజీ ఉన్న పురందర్కోటపై దాడి చేద్దామని రాత్రి శిబిరంలో నేను విడిది చేశాను. రాత్రి శిబిరంలో విడిది చేస్తుండగా కోటలో నుంచి 700 మంది సైనికులు మన మీద దాడి చేసి దొంగ దెబ్బ తీశారు బేగం సాహిబ్. మన సైనికులు ఆయుధాలు తీసుకునే లోపే 4000 మంది చంపేశారు బేగం సాహిబ్. మిగిలిన వాళ్ళం ప్రాణాలతో బయటపడి వచ్చాం. ఇప్పటిదాకా మనమే దొంగ దెబ్బ తీసేవాళ్ళం, కానీ మొట్టమొదటిసారి హిందువులు కూడా దొంగ దెబ్బ తీశారు. 700 మంది చేతులు, 7000 సైన్యం, 3000 గుర్రాలు ఓడిపోయాయా? అమ్మా ఫరీద్ ఖాన్, తుమే క్యా కియా? బెంగళూరు మీద పంపాను కదా. నేను వెళ్లి కోటను ముట్టడించకుండా ఆ సంభాజీ సైన్యంతో ఎదురు దాడి చేశాడు బేగం సాహేబా. మన సైన్యంలో చాలా మంది హిందూ సైనికులు సంభాజీ వైపు వెళ్లిపోయారు. ఆడు తండ్రిని మించిన కొడుకు. ఏం చేయాలో తెలవక సైన్యాన్ని తీసుకొని వెనక్కి వచ్చాం. నాకు ఇంకా కొంతమంది ముస్లిం సైనికులు కావాలి. అంటే నేను చెప్పిన పని చక్కగా చేసుకొచ్చింది ఒక్క అఫ్సల్ ఖాన్ మాత్రమే. సంభాజీని బంధించి తెమ్మంటే ఏకంగా చంపే వచ్చాడు. మీలో ఎవరు వెళ్ళి శివాజీని చంపి వాడి తల తేగలరు? ఓ ఆకే తోఫాలేదు వచ్చి తాంబూలం తీసుకోండి. ఫతే ఖాన్, नहीं बेगम साहिब, నేను బాగా అలసిపోయాను. मुझे थोड़ा आराम चाहिए. ఫరీద్ ఖాన్, నాకు కొంచెం సుస్థి చేసింది బేగం సాహెబ్. హకీం సాబ్ నేను వైద్యం చేయించుకోవాలని చెప్పారు. इधर अफजल खान रहते हुए दूसरों को क्यों पूछते हो बेगम साहिबा? చెప్పండి బేగం సాహిబా, ఆడి బాబుని బంధించినట్టు వాడిని బంధించి తెమ్మంటారా, లేక వాడి తల తెమ్మంటారా? చెప్పండి బేగం సాహిబా. శభాష్ అఫ్సల్ ఖాన్, తుమే కామిల్ హో. నాకు వాడి తల కావాలి. సర్వ సైన్యాన్ని నీ వశం చేస్తున్నాను. 12,000 అశ్విన దళం, 10,000 పదాతి దళం, 500 ఒంటెలు, 15 ఫిరంగులను నీ వెంట తీసుకొని వెళ్ళు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. కోటలను ఆక్రమిస్తున్న ఆ శివాజీ తల మాత్రం నాకు కావాలి. జీవుడు బేగం సాహిబా, జీవుడు. బేగం సాహెబా, మన పార్టీ లష్కర్ హాతీ కుంభకుని మన ద్వారం ముందే చనిపోయింది. అశుభం, అశుభం. వెళ్ళేటప్పుడు హెంగా వస్తే వచ్చేటప్పుడు పింగా వస్తుంది అంటారు. अरे अल्लाह, हाथी मर गया तो पोते क्या? కాన్ కాన్ వాలా, అది ముసలిదై చచ్చిపోయింది. దాని స్థానంలో నా భద్రగజాన్ని నేను అఫ్సల్ ఖాన్ కి కాన్పు వేస్తున్నాను. అల్లాహు అక్బర్. जाओ, सब चले जाओ. अफसर, मुझे पता है तुम शक्तिशाली हो. నీ శక్తి, ధైర్యం అందరికీ తెలియడానికే ఈ తోఫా ఏర్పాటు. కానీ ఆ శివాజీ మూర్ఖుడు, మేధావి, చిత్రమారి. వాడిని మనం మైదాన ప్రాంతంలోనే ఎదుర్కోవాలి. వాడి కొండల్లోనికి వెళ్ళామా మన సైన్యం ఎంతమంది ఉన్నా గెలుపు కష్టం. వాడి సైనికులు కొండ ఎలుకలు వంటి వారు. ఏ పొర్రులో నుండి వచ్చి దాడి చేస్తారో, ఏ పొర్రులో నుండి మాయమైపోతారో ఎవ్వరికీ తెలియదు. జాగ్రత్త అవసరం. అల్లాహు అక్బర్. नारायण तकबीर. शुक्रिया बेगम साहिबा.
రాజు శివాజీ మహారాజ్ దర్శనం వస్తున్నారు. అలా ఒక్క క్షణం ఆగు. అమ్మ సై, నీ భర్త శివాజీ నిన్ను నీ బిడ్డని చూడడానికి వస్తున్నారు. ఇంతకాలానికి ఈ దీనురాలిపై దయ కలిగిందన్నమాట. ఆయన బిడ్డను ఆయన చేతిలో పెట్టి నేను హాయిగా కనుమూస్తాను. సై, ఏంట వెళ్తాను? నీకు ఒంట్లో బాగోలేదని తెలిస్తే వాడు కంగారు పడి కర్తవ్యాన్ని మర్చిపోతాడు. ఉత్తర శత్రుసైన్యం యుద్ధానికి వస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. సేపు నీకు ఏ ఆరోగ్యం లేటుగా నటించు, కొంచెం ఓపిక తెచ్చుకో. అలాగే, కానీ నా బిడ్డ నేను ఆయనకు అప్పగించాలి. సరే, నా బిడ్డను స్నానానికి పంపించాను. స్నానమైన వెంటనే అప్పగించాలి. ఏమైనా ఎందుకంత దిగులుగా ఉన్నా? కాలు కలుపుకోండి, రుచిగా పంపిస్తాను. నాకు ఇప్పుడు ఆకలిగా ఇస్తుంది. ఏమైందైనా ఎందుకు అక్కడగా లేదు? అన్నయ్య సంభాజీ యుద్ధంలో మరణించాడమ్మా. అప్పుడే నీకు నూరేళ్ళ శివ, ఎలా జరిగింది? మహావీరుని ఎందుకు వీరమరణం పొందాల్సి వచ్చింది? ఎవరో శత్రువు? నాన్న శత్రువుల చేతిలో వీరమరణం పొందలేదమ్మా. శత్రువులపై అప్రతిహతంగా పోరాడుతూ ఆ దిశ పొందుతున్న అన్నయ్యని చూసి ఓర్వలేక సర్కారుని బీజాపూర్ సర్దార్ వెనుక నుండి పిరకితో కాల్చి చెప్పాడు. వాళ్ళు పోసినట్టు వాళ్ళని గెలిపించి వాళ్ళ చేతులు పంచబడతారు. ఆడుకుంటుంది. మరి ఈ వార్త మామగారికి తెలియదా? ఒక స్వదేశీ విద్రోహి కారణంగా ఆయన కూడా బంధించబడ్డారు. స్వదేశీ విద్రోహి మాజీ గొప్పడే. నా బిడ్డ రాజీనామాలేనా? అవును, పిండి కత్తిరించి భోజనంలో మొత్తం మంది కలిపి బంధించారు తెలిసి. ఇంత దారుణానికి ఒడిగట్టాడా? నాదా, హోమ్స్లో మొత్తాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది. మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. నేను ఇప్పుడు నీ సలహా కోసం వచ్చాను. నేను జయించిన కోటలన్నీ అప్పగించి నన్ను లొంగిపోమ్మని, లేకపోతే నాన్నగారిని చంపేస్తానని బీజాపూర్ నుంచి తాకిది వచ్చింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? మొదటి కొన్ని త్వరగా సంపాదించుకోవచ్చు, కానీ అసలు ప్రాణాలు ముఖ్యం కదా. పోరాడు, పోరాడు శివ. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా హిందూ స్వరాజ్యం విస్తరించాల్సిందే. నీవు నీ రాజ్యాన్ని అప్పగించినంత మాత్రాన నీ తండ్రిని విడిచిపెడతారని నమ్ముతున్నావా? అందరూ చంపిన వాళ్ళే నిన్ను చంపేస్తారు. అందుకే పోరాడు. తప్పకపోతే అలాగే చేద్దాం, కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కోటను అప్పగించకుండా మామగారిని కాపాడే మార్గం ఆలోచించండి. శివాజీ హోంసల మేధాశక్తికి అతిపెద్ద విషయం కాదు. అలాగే సార్, నేను ఈ మార్గంలోనే ప్రయత్నిస్తాను. తప్పకపోతే అమ్మ మార్గంలో ప్రయత్నిస్తాను. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉన్నావు. త్వరగా ఉందా? ముందు వైద్యం పిలుస్తాను. ఏంటి మహారాజా, బీజాపూర్ నచ్చ పెద్ద సైన్యంతో మన మీద గంగ ఎత్తుకు బయలుదేరని తెలిసింది. సరే, నువ్వు వెళ్ళు. అమ్మా, సహీ కింద త్వరగా ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మన వైద్యం చూసి వెళ్ళాను. బాధితురాలు కదా, తగ్గుతుంది. మందులు వాడమన్నారు. చూసుకుంటాను. రాజా, ఈ ఒక్క రోజు మీరు నాతో ఉండగలరు. నాకు చాలా భయంగా ఉంది రాజా. అలాగే సరే, నేను నీతోనే ఉంటాను. నువ్వు భయపడకు. సై, అవతల శత్రు సైన్యం కోట ముట్టడించడానికి వస్తుంది. చాలా పనులుంటాయి. వెళ్ళి వీర తిలకం తిండి పంపించు.
వస్తున్నాను. సరే, నేను నామకరణం చేసే వెళ్తాను. శివ, నీ గురువు సమర్థరామదాసు చెప్పిన మాటలు మర్చిపోయావా? ముందు స్వదేశం, తరువాత స్వధర్మం, ఆ తరువాత నీవు నీ కుటుంబం. వెళ్ళు, నీ భార్య బిడ్డలు క్షేమంగా ఉంటారు. వాళ్ళని నేను చూసుకుంటాను. నువ్వు శత్రువుని జయించి క్షేమంగా తిరిగిరా. అంగరంగ వైభవంగా నామకరణం జరిపిస్తావు. లేదత్తయ్య, నా భర్త ప్రేమానే బలినకు లోను కాకుండా మీరే కాపాడం. నేనే వేరేగా ప్రవర్తించి నేనే నన్ను క్షమించాను. పెద్ద కొడుకు సంభాజీ యుద్ధంలో పోయినా కట్టుకున్న సంభాజీ కట్టడి అయిపోయినా తన కోడలు సైబాయి తన ఒడిలో చెలియంతట శివాజీని సాగరం పెరా జిజియా తన ప్రాణం పోతున్నా భారతీ చిర సఖియా స్వరాజ్య యజ్ఞపు సంరంభంలో మండగలిసిన మమకారం మాతృమూర్తుల అత్తాకోడలు మానవ జాతికి ఆదర్శం. మాతృ
सिंह किधर है? वो पुणे में है साहब. అయ్యి సాబ్ నిన్ననే పూణే వదిలి ప్రతాప్గఢ్ కోట ని చేరుకున్నాడు అని తెలిసింది ऐसा ऐसा है तो बहुत मुश्किल है साहब. प्रतापगढ़ कोट की వెళ్ళాలంటే కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి సార్. అందుకే శివాజీని మైదానానికి రప్పించాలి. अरे शिवाजी की ఎవరంటే ఇష్టం? उनको कौन पसंद है? तल्ले పెళ్ళామా ప్రజల? భవానీ అంటే ఇష్టం సార్. बोले रमा बुलबुले क्या? नहीं साहब नहीं भवानी माता तुलजापुर भवानी వాడు ప్రతిదానికి జై భవానీ అంటారు. వాడు తెలుదా సార్? అయితే గాంధీ జీవితం ఖుషి చేద్దాం. अरे साहब अभी विग्रह खुशी से ही नहीं गिरा ఖుషి చేయడం మాత్రం పక్కా. ఆర్ది అయితే అనుభవించి ఖుషి చేద్దాం. విగ్రహం అయితే పర్ల కొట్టి ఖుషి చేద్దాం. సార్ ఆ పక్కనే పండుగ